వెంటనే అన్నాడు, భయపడుతున్నవాడిని పిరికివాడిని చంపడం నీ లక్షణం కావచ్చు, మా లక్షణం కాదు ఇది. గచ్చ అనుజానామి రణార్ద్యుతస్త్వం ప్రవిశ్య రాత్రిం చరరాజ లంకాం ఆశ్వాస్య నిర్యాహి రథీచ ధన్వి తదా బలం ద్రక్ష్యసి మే రథస్థక. గచ్చ అనుమతిస్తున్నా, వెళ్ళు, లంకలో కూర్చో. నీ ఆవిడ చెప్పినా తల్లి చెప్పినా వినలేదు కదా, భార్య మండోదరి చెప్పినా తల్లి కైకసీదేవి చెప్పినా నీకు ఎక్కలేదు కదరా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఊళ్ళో తలబెట్టుకుని, అమ్మా నువ్వు చెప్పిన మాట వినలేదు అందుకే ఈ గతి వచ్చింది, మండోదరి నువ్వు చెప్పిన మాట వినలేదు అందుకే ఈ గతి వచ్చింది అని వాళ్ళ ఊళ్ళో తలబెట్టుకుని ఏడవరా. తల్లి మాట భార్య మాట విన్నవాడి గతి ఎలా ఉంటుందో తెలుస్తుంది. మంచి చెప్పినప్పుడు వినాలి కదా. ఆస్తులన్నీ తగలబెట్టేసి కోడిపందాలు ఆడి పేకాట్లాడి రకరకాల వ్యవహారాలు చేసేసి ఇంట్లో పెళ్ళాం మొత్తుకుంటే నీకేం తెలుసో లోపలికి పో. ఇవాళ లోపలికి పోతారు, మొత్తం కుటుంబం బయటికి వెళ్ళారు రేపు. మంచి మాట చెప్పినప్పుడు వినాలండి. భార్య అయినా సరే తల్లి అయినా సరే. కసిరేస్తారేంటి? మన వ్యసనాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, రకరకాల పాడు చేస్తుంటే ఆడాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారండి? ఊళ్ళో వాళ్ళు చెప్తారా? తర్వాత వీధిలో పడేది వాళ్ళే కదా చెప్తారు. చెప్పిన మాట వినాలి. అబ్బాయి వినరు పౌరుషాలు. నువ్వేం చెప్పావు? నువ్వు ఏమన్నా ఇచ్చావా? మీ బాబు ఏమైనా ఇచ్చాడా? అయిపోతే ఆ బాబు ఆవిడే ఇచ్చండి, ఆవిడ ఇప్పుడు రోడ్డు మీద పడతావా? ధర్మం అనేది ఒకటి ఉంటుంది. అందుకని తల్లి మాట భార్య మాట వినలేదు కదా దుర్మార్గుడా. వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా. ఇప్పుడు వాళ్ళ ఒళ్ళో తలపెట్టుకుని ఏడు. అంతేకాదు, రేపు కొత్త రథం తెచ్చుకో, కొత్త ధనుస్సు తెచ్చుకో, అన్నీ పాడైపోయాక పాత కొట్టు వాడికి ప్లాస్టిక్ వాడికి ఇచ్చేయి, పట్టుకుపోతాడు అని చెప్పి వదిలేశాడు.